నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆగస్టు 10వ తేదీన రవీంద్ర భారతిలో జరిగే శ్రీ 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 సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి ఉత్సవాలు. బోధన్ నియోజకవర్గ అభివృద్ది కొరకు 70 లక్షల రూపాయల ఎంపీ లార్డ్స్ నిధులు, అట్లాగే పటాన్చెరు నుండి బోధన్ గుండా ఆదిలాబాద్ వరకు నిజామాబాద్ జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాల మంజూరు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం. జిల్లా ప్రజలు 30 సంవత్సరాల కలను నెరవేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లా విద్యార్థుల కోసం ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేసినందుకు కాంగ్రెస్ భవన్ వద్ద జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విపుల్ గౌడ్ మాట్లాడుతూ జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇందుకు పూర్తిగా కృషి చేసిన మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ బాధ్యతలు స్వీకరించిన రోజున, మండలిలో ప్రసంగించిన రోజున కూడా నిజామాబాద్ జిల్లాకు ఖచ్చితంగా ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేసే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చిన ఆయన అనునిత్యం అదే ప్రాతినిధ్యంగా చేసుకుని జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాల మంజూరయ్యే విధంగా కృషి చేశారని, మహేష్ కుమార్ గౌడ్ కృషి మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయడం జరిగిందని, అదేవిధంగా బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబీర్, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాల కొరకు ఎంతో కృషి చేశారని వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు విపుల్ గౌడ్ తెలపడం జరిగింది. నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి జిల్లాలకు సంబంధించిన విద్యార్థులు నాణ్యమైన ఇంజనీరింగ్ విద్య కొరకు దూర ప్రాంతాలకు వెళ్లేవారని, కానీ వారందరికీ అందుబాటులో ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలోనే ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేసి ఎంతో మంది విద్యార్థుల కలలను నెరవేర్చిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తుందనడానికి ఇది నిదర్శనమన్నారు. గత ప్రభుత్వాలు విద్యార్థుల బలిదానాలు కోరుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం విద్యార్థుల భవిష్యత్తు కోరుకొని వారికి కావలసిన కళాశాలను అందిస్తుందని అన్నారు. మెప్మా మున్సిపల్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరాన్ని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మరియు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఈ శిబిరంను ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపల్ హెల్త్ వర్కర్లకు, శానిటేషన్ వర్కర్లకు, మహిళా సంఘాల సభ్యులకు, పట్టణంలోని ప్రజలకు ఆరోగ్య శిబిరంలో వివిధ రకాల పరీక్షలు నిర్వహించడం జరిగింది. బీపీ, షుగర్, హెచ్ఐవి, కంటి పరీక్షలు, అన్ని రకాల రక్త పరీక్షలను నిర్వహించడం జరిగింది. వివిధ సమస్యలు ఉన్నవారికి ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయడమైంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సమత, పాన్గల్లి హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అంబిక, రాకసిపేట్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విఠల్ రాజ్, కంటి వైద్య నిపుణులు డాక్టర్ రమేష్, డాక్టర్ మల్లయ్య, సూపర్వైజర్ డాక్టర్ కిరణ్, టీబీ టీం సభ్యులు, హెచ్ఐవి టీం సభ్యులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఆశా వర్కర్లు, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ గణేష్, సిబ్బంది మరియు మెప్మా టీఎంసీ శ్రీనివాస్, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, రిసోర్స్ పర్సన్స్లు, మెప్మా సంఘాల సభ్యులు, ఇతరులు పాల్గొన్నారు. ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని నేను కోరుతున్నాను సార్. ఎందుకంటే సార్ మా లేబర్ సార్ చాలా కష్టపడి పనిచేస్తారు సార్. మార్నింగ్ 5 o'clock శానిటైజేషన్ ఇస్తారు సార్. వాళ్ళకు డ్రైనేజ్లో చాలా ప్రాబ్లం వస్తుంది సార్. నేను వచ్చినప్పటి తర్వాత వాళ్ళకి మాస్క్ వేసుకోమని అన్నాను సార్. మా రిక్వెస్ట్ ఏంటంటే సార్ 3 months ఒకసారి ఉచితంగా మా మున్సిపాలిటీకి సో లేడీస్ స్పెషల్లీ ట్యూస్డే రోజు వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు సార్. అక్కడ అన్ని టెస్ట్లు వాళ్ళకి కన్సల్ట్ శానిటరీ జవాన్లు ఉన్నారు, వాళ్ళు చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క ట్యూస్డేకి రాకసిపేట్ అండ్ రుద్రూర్కి వెళ్ళొచ్చు. వాళ్ళని చెప్తే కన్సల్ట్ స్టాఫ్ వాళ్ళకి ఎందుకే వాళ్ళకి ఎక్కువ ఫెమిలియారిటీ ఉంది.
సార్ ఇంకోటి కొందరికి అవగాహన లేక మనము మెడికల్ వాళ్ళ దగ్గర పోవాలంటే భయం అనేది కూడా ఉంది. అలాంటి కూడా నేను వాళ్ళకు మీటింగ్ తీసుకొని చెప్తాను సార్. కొంచెం భయం వాళ్ళకి ఉండడం వల్ల వాళ్ళు చెకప్ చేసుకోలేకపోతున్నారు సార్. కొంచెం నా దృష్టికి వచ్చింది సార్. అలాంటి వాళ్ళు కూడా మేము ప్రత్యేకంగా ఇక్కడ ఒక సెంటర్ ఏర్పాటు చేస్తే సార్ అందులో థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు. ఇది చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం, ఎందుకంటే మన స్టాఫ్కి ఎస్పెషలీ శానిటేషన్ వర్కర్స్, అవుట్సోర్సింగ్ స్టాఫ్, ఐకేపీ విమెన్ వర్కర్స్ అన్నిటికి సంబంధించి ఆల్రెడీ డ్రెస్సెస్ యాజ్ వెల్ యాజ్ శానిటేషన్ కోసం మటీరియల్స్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది యాజ్ కమిషనర్ గారు. ఇప్పుడు రీసెంట్లీ ఎమ్మెల్యే గారు చేతిలో నుంచి అదేవిధంగా అప్రాక్సిమేట్లీ 15 days ముందే చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అన్ని స్టాఫ్ కోసం ఒక ఉచిత హెల్త్ శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మీకోసమే, ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్. సో ఇప్పుడు ఎస్పెషలీ ఇప్పుడు డెప్యూటీ డిఎంహెచ్ఓ గారు చెప్పిన ప్రకారం వేరే వేరే వ్యాధులు ఉన్నది, వేరే వేరే రోగాలు ఉన్నది. ఎస్పెషలీ సీజనల్ డిజీజ్ కూడా ఉంది అండ్ నాన్ కమ్యూనికేబుల్ డిజీజ్. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ పేషెంట్, బ్లడ్ ప్రెషర్, మిగతా అన్ని షుగర్ పేషెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇది మీరు ఇది కాకుండా వేరే వేరే వ్యాధులు ఉంటే కూడా మీరు చెప్పుకోవచ్చు. ఇక్కడ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు, చాలా ప్రొఫెషనల్ అండ్ క్వాలిఫైడ్ డాక్టర్ గారు ఉన్నారు. వాళ్ళు మీకు అడుగుతారు, మీరు చెప్పండి. ఒకవేళ సీరియస్ ఇష్యూస్ ఉంటే వీ కెన్ రెఫర్ టు ఉదర్ ఏరియా హాస్పిటల్ యాజ్ వెల్ యాజ్ జీజీఎస్ నిజామాబాద్. కాబట్టి ఇది చాలా ముఖ్యం అండ్ చాలా ఇంపార్టెంట్ అవకాశం మీకు ఉన్నది. ఇది యూజ్ చేయండి అండ్ హోప్ఫుల్లీ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ సో మచ్. ఎంహెచ్ఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా మెడికల్ ఆఫీసర్స్ ఆఫ్ యూపీహెచ్సి రాకాసపేట్ అండ్ పాన్గల్లి వాళ్ళతో పాటు ఇది ఒక మెడికల్ శిబిర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మున్సిపాలిటీస్కి 100 day ప్రోగ్రామ్ కింద ఏర్పాటు చేయడం జరిగింది. 100 days ప్రోగ్రాంలో వేరే వేరే ప్రోగ్రామ్స్ ఉన్నది. ఒకరోజు శానిటేషన్ కోసం, ఇంకొక రోజు మెడికల్ క్యాంప్స్ కోసం, అదేవిధంగా నో ప్లాస్టిక్ డే, ట్రైన్ క్లీనింగ్స్, రకరకాల సమస్య కోసం 100 days ప్రోగ్రామ్ ఉంది. దీంట్లో ఇది కూడా ఒక రోజు ఉన్నది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇది శానిటేషన్ వర్కర్స్ కానీ, ఐకేపీ విమెన్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఉచిత మెడికల్ ఫెసిలిటీస్ కోసం శిబిర్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో చాలా క్వాలిఫైడ్ అండ్ ప్రొఫెషనల్ డాక్టర్స్ మన దగ్గర ఉన్నది. మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు, 2 మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు మెడికల్ స్టాఫ్ ఉన్నారు, ఆశా వర్కర్స్ ఉన్నారు, అన్ని మెడికల్ ఎక్విప్మెంట్స్ ఉన్నది ఫర్ నాన్ కమ్యూనికేబుల్ డిజీజెస్ లైక్ హార్ట్ ఇష్యూస్, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్ ఎట్సెట్రా. అదేవిధంగా కమ్యూనికేబుల్ డిజీజెస్ అండ్ సీజనల్ వ్యాధులు కూడా ఉన్నది. మలేరియా, డెంగీ, ఫీవర్, కోల్డ్, కఫ్, బ్యాక్ పెయిన్ ఎట్సెట్రా. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. యాజ్ వెల్ యాజ్ డెప్యూటీ డిఎంహెచ్ఓ గారు చెప్పిన ప్రకారం టొబాకో చూయింగ్, టోడీ డ్రింకింగ్ ఇది కూడా ఒక చాలా ప్రివలెంట్ ఇష్యూ ఉన్నది, ఎస్పెషలీ శానిటేషన్ వర్కర్స్. సో ఇది కూడా ఈ కోసం కూడా అవగాహన కోసం కూడా మెడికల్ ఆఫీసర్స్ చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళకి. అదేవిధంగా ప్రతి ట్యూస్డే ఆరోగ్య మహిళా దివసం సెలబ్రేట్ చేస్తున్నారు యూపీఎస్సి రాకాసపేట్ అండ్ పిఎస్సి రుద్రూర్లో. ఇది కూడా అవగాహన కోసం కూడా మెడికల్ ఆఫీసర్ చెప్తున్నారు. అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్స్, శానిటరీ జవాన్స్, మేనేజర్ గారు ఏదైతే ఉందో మున్సిపాలిటీలో వాళ్ళు కూడా కన్సర్న్ వార్డ్ ఆఫీసర్స్కి చెప్పి, కన్సర్న్ శానిటరీ జవాన్స్కి చెప్పి అవగాహన చేస్తే అన్ని జనాలు ఈ ప్రతి ట్యూస్డే వెళ్ళవచ్చు అండ్ ఉచిత మెడికల్ శిబిర్కి లాభం తీసుకోవచ్చు. ఇది చెప్పి నేను సెలవు తీసుకుంటాం. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది మెడికల్ ఆఫీసర్స్ అండ్ మున్సిపల్ స్టాఫ్ అండ్ హోప్ఫుల్లీ దే విల్ మేక్ దిస్ ఎ సక్సెస్. థ్యాంక్ యూ. ఆగస్టు తేదీ 10/8/2025 రోజు హైదరాబాద్ రవీంద్ర భారతిలో జై గౌడ ఉద్యమం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో వట్టికోటి రామారావు గౌడ్ అధ్యక్షతన సర్దార్ సర్వై పాపన్న 375వ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయడం కోసం జిల్లాలో పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం ఈరోజు జాతీయ అధ్యక్షులు మరియు రాష్ట్ర అధ్యక్షులు గుండ్రాతి నారాయణ గౌడ్, కామారెడ్డి జిల్లా
గౌడ సంఘాల చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రంగోళి మురళీగౌడ్ మాట్లాడుతూ ఆగస్టు 10వ తారీఖు రవీంద్ర భారతిలో జరిగే సర్దార్ సర్వై పాపన్న జయంతి ఉత్సవాలను కామారెడ్డి జిల్లా నుంచి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని పిలుపునివ్వడం జరిగింది. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కామారెడ్డి అధ్యక్షులు లింగగౌడ్, శేఖర్ గౌడ్, సిద్ధాగౌడ్, సురేష్ గౌడ్, కామారెడ్డి జిల్లా గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది. బోధన్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు 70 లక్షల రూపాయల ఎంపీ లార్డ్స్ నిధులు, అట్లాగే పట్టణ్ చెరు నుండి బోధన్ గుండా ఆదిలాబాద్ వరకు కొత్త రైల్వే లైన్లు మంజూరు చేసినందుకు, నవీపేట్, ఎడపల్లి, బోధన్ పట్టణంలో ఆర్ఓబి ఫ్లైఓవర్లు మంజూరు చేసినందుకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారికి, అట్లాగే మేడపాటి ప్రకాష్ రెడ్డి గారికి, వడ్డీమోహన్ రెడ్డి గారులకు బోధన్ నియోజకవర్గ బీజేపీ పార్టీ తరపున మరియు ప్రజల తరపున ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు అందరూ మాట్లాడుతూ ఎంపీ గారికి బోధన్ నియోజకవర్గంపై ప్రత్యేకమైన అభిమానముందని, ఇంకా అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని, ఆయనకు బోధన్ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉంటారని తెలిపారు. అట్లాగే ఇందిరమ్మ ఇండ్లు స్లాబ్ లెవెల్ వరకు వచ్చే 2వ బిల్లు కొరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన యాప్లో ఎంటర్ చేస్తేనే 2వ బిల్లు వస్తుందని, ప్రజలు దీన్ని గమనించి ఇందిరమ్మ ఇండ్లలో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉందని గమనించగలరని వారు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు కానీ అధికారులు కానీ ఈ బిల్లుల విషయంలో ఇబ్బందులు పెడితే తమ దృష్టికి తీసుకురావాలని వారు తెలిపారు. అట్లాగే బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు బోధన్ అభివృద్ధిపైన దృష్టి సారించి అభివృద్ధి లేక కుంటుపడుతున్న గ్రామాల్లో డ్రైన్లు, సీసీ రోడ్ నిర్మాణాల కొరకు నిధులు మంజూరు చేయాలని వారు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణ అధ్యక్షులు పసుపులేటి గోపి, బోధన్ రూరల్ అధ్యక్షులు సిర్ప సుదర్శన్, ఎడపల్లి మండల అధ్యక్షులు కోల ఇంద్రకరణ్, రేంచల్ మండల అధ్యక్షులు క్యాథం యోగేష్, సాలూరు మండల అధ్యక్షులు రావుబ గంగాధర్, మాజీ కౌన్సిలర్ మాసిని వినోద్, నాయకులు వాసు, స్వప్నిల్, బండారి రవి, కృష్ణ, ఫనీ పాల్గొన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారు ఈరోజు బోధన్ నియోజకవర్గానికి ₹1 కోటి ఎంపీ నిధులు విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు 70 లక్షల ప్రొసీడింగ్ కాపీలు రావడం జరిగింది. ఇంకా 30 లక్షలు కొద్ది రోజులలోనే 30 లక్షలు కూడా వస్తుంది. కావున ధర్మపురి అరవింద్ గారికి మరియు ఈ చొరవ తీసుకున్న మేడపాటి ప్రకాష్ రెడ్డి గారికి మరియు వడ్డీ మోహన్ రెడ్డి గారికి బోధన్ నియోజకవర్గం తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము. ఈరోజు మీడియా సమావేశం ఏర్పరిచి దానికి ముఖ్య కారణం ఏంటంటే మన ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఏదైతే అభివృద్ధి కొరకు పాటుపడి అభివృద్ధియే పరమావధిగా ఈరోజు నిజామాబాద్ పార్లమెంటు మొత్తం అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నేను 70 లక్షల రూపాయలు ఈరోజు ప్రొసీడింగ్స్ వివిధ మండలాలకు అందజేయడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో ఇంకో 30 లక్షల రూపాయలు ప్రొసీడింగ్స్ వారం లోపల వస్తున్నాయి. మొత్తంగా బోధన్ నియోజకవర్గానికి ఈరోజు ₹1 కోటి మంజూరు చేయడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ అంటే అభివృద్ధి అంటేనే బీజేపీ. ఈ అభివృద్ధికి పాటుపడి ఇన్ని విధాలుగా కాన్స్టిట్యూషన్లో ₹1 కోటి మంజూరు చేయడం హర్షణీయం. దానికి ప్రజలు ఆల్రెడీ బీజేపీని ఆశీర్వదిస్తున్నారు. అదేవిధంగా బీజేపీ పార్టీతో ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తూ ప్రజల లోపల ఏ చిన్న విషయం కూడా అభివృద్ధి కొరకు పాటుపడి వారి యొక్క సలహాలు ప్రజల దగ్గర పోయి తీసుకొని వాటికి అభివృద్ధికి మేము నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే అభివృద్ధి లేదు అని అంటున్నారో వారికి చెంపపెట్టుగా ఈ కార్యక్రమం చేపట్టి ఈరోజు ₹1 కోటి నిధులు మంజూరు చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న గారికి, మరి అదేవిధంగా మన మేడపాటి ప్రకాష్ రెడ్డి అన్న గారికి, మోహన్ రెడ్డి అన్న గారికి బోధన్ నియోజకవర్గం తరఫున అందరం మండల అధ్యక్షులందరం కలిసి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. శ్రీ మారుతి మందిరం బోధన్ దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని తేదీ 5/8/2025 మంగళవారం రోజున ఉదయం 9 గంటల నుండి 1,00,000 తమలపాకుల పూజ 100 మంది జంటలచే ఇట్టి కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇట్టి కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆంజనేయ స్వామి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాం.
ఇట్టి కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్ మహారాజ్ గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడను. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ రాములు మరియు ఆలయ అధ్యక్షులు గుండెడి శంకర్ వీరి యొక్క పర్యవేక్షణలో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పుట్ట రవి గౌడ్, బోధన్ వ్యాపారవేత్తలు, ప్రముఖులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోతు ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. ఆస్తిక మహాభక్తులారా, మన బోధన్ పట్టణం యందు దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ మారుతి మందిరంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఈ నెల 5వ తేదీ మంగళవారం రోజున 1,00,000 తమలపాకుల చేత స్వామివారికి మహా పూజా మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. దాంట్లో భాగంగా స్వామివారికి ప్రాతకాలనే సుప్రభాత సేవ, ఆ తర్వాత స్వామివారికి మూల విరాటికి తర్వాత ప్రశస్తమైనటువంటి కింద ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి మణ్య సూక్త మహాభిషేకము, క్షీరాభిషేకము నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటు 9 గంటల నుండి 12 గంటల వరకు 1,00,000 తమలపాకుల చేత 101 జంటల చేత ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కనుక ఇట్టి కార్యక్రమంలో అందరూ కూడా పాలు పంచుకొని ఈ కార్యక్రమంలో ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని తెలుపుతూ, మరి అలాగే 12 గంటల తర్వాత ప్రసాద వితరణ ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రము పోతంగల్ భజన మండలి చేత చక్కనైనటువంటి యొక్క భజన కార్యక్రమం కూడా ఉంటుంది. కనుక ఇట్టి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా తిలకించి స్వామి కృపకు పాత్రలు కాగారని కోరుతున్నాము. అలాగే మా యొక్క బోధన పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఈ యొక్క కార్యక్రమం పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఇట్టి కార్యక్రమం అంతా కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణకారి అయినటువంటి రాములు గారి పర్యవేక్షణలో మరియు మా పాలక మండలి గౌరవనీయులు శ్రీ గుండెడి శంకరన్న గారి యొక్క నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కనుక అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామి యొక్క కృపా కటాక్షాలు పొందాలని కోరుతున్నాము. అలాగే మీడియా ద్వారా అందించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మా కమిటీ తరఫు నుంచి, దేవాలయం తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆగస్టు 10వ తేదీన రవీంద్ర భారతిలో జరిగే శ్రీ 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 సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి ఉత్సవాలు. బోధన్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు 70 లక్షల రూపాయల ఎంపీ లార్డ్స్ నిధులు, అట్లాగే పటాన్చెరు నుండి బోధన్ గుండా ఆదిలాబాద్ వరకు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.